ఏమ్రా మల్లిగా ఈ అల్లప్పుడు ఇటు పోతున్నావు ఎందుకు? మా మనమరాలు బస్సు దిగి ఆటోకి వస్తుంది, తోలుకపోతానికి వచ్చిన. సరే గాని నీ మన్మరాలు ఎడ చదువుతుంది? సిటీలా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఉద్బులా పోలరా చదువుకుంటుంది. దానికి చదువు లేదా? ఇప్పుడు వస్తుంది. అట్లా కాదే అన్న, దసరా తాతీలు వచ్చినాయి అని వస్తుంది. దసరా అంటే గుర్తొచ్చింది, మనం చిన్నగా ఉన్నప్పుడు సంబరంగా ఉండే. నేనెట్లా మర్చిపోతానన్నా నేను. బతుకమ్మ అంటే గుర్తొస్తుంది. మబ్బులో లేచి అడవికి పోయి తంగెడు పువ్వు తెంపుకొచ్చి ఎంత మంచిగా చేస్తుంటున్నాం. తెచ్చిన పువ్వు నాయన వేరుస్తుండే, చెల్లె అమ్మ వంట వండుతుండే. మా ఇంట్లో తాంబాలం పెట్టి గుమ్మడాకులు వేసి గుంక పువ్వు పెట్టి తంగెడు పువ్వు పెట్టి అటెనక గౌరమ్మని పెడుతుంటిమి. నేనైతే పలారం గురించే పోతుంటే శనగపప్పు చక్కెర మస్తు కమ్మగుంటుండే. బతుకమ్మను చిల్లర వేసినాక ఇంటికి పోయి దీపం ముట్టించి సర్ది తీసుకొని హనుమన్ల గుడి కాడికి పోయి అందరము కలిసి తింటుటిమి. అందరము ఒకతాన తింటుంటే మనసు నిమ్మలం అనిపిస్తుండే. అటెంక దినము దసరా ఉండే, పటేళ్ళ ఇంటికి పోయి గుమ్మడికాయ కొట్టి జంబాకి తెంపుకొని వస్తుంటిమి. జంబాక్ తీసుకొచ్చి ఒకరికొకరం ఇచ్చుకొని అలాయ్ బలాయి తీసుకుంటుంటిమి. నాయన రాత్రికి సిటికెళ్ళి తెచ్చిన ఎర్రమందు ముందడ పెట్టుకొని తాగుతుండే, తింటుండే ముక్క ముక్క పెట్టుకొని. నువ్వు తాగనట్టు తిననట్టు మీ నాయన బదలాం చేస్తున్నావు. నువ్వు తాగవా తినవా? అట్లా కాదే అన్న, అప్పుడు అట్లా ఉండే అని అంటున్నా. ఇదంతా అయిపోయినాక వరి మన చేతికి వస్తుంది. ఒడ్లు చేతికి వచ్చినాక ఒడ్లు తీసుకుపోయి కోమటి సేటుకు అమ్ముతుంటిమి. ఏటంటే గుర్తొచ్చింది, దీపావళి నాడు లక్ష్మీ పూజ చేసి షేటు బిడ్డ లక్ష్మక్క రబ్బర్ గిలాసల పాయసము ఇస్తుండే. అమ్మ ఉంటుండే పాయసం. చేటు కాడ చారాన పతంకి నాయనని అడిగితే నాయన ఇయ్యక ఊరికే బడికే బొమ్మంటుండే. బడికి పోతే సాలర కొట్టుడు బాధ, ఇంటికాడు ఉంటే నాయన కొట్టుడు. చాలరు కొట్టినా తిట్టినా మనం చదువుకున్నంటే ఈ కష్టం ఉండకపోవు. ఏదో ఊరొచ్చింది లేవే. ఏం తాత మంచిగున్నావా? మంచిగున్న బిడ్డ, నువ్వు ఎట్లు నువ్వు? ఏమే పిల్ల ఒక్కదానివే వస్తున్నావు? నీ మొగడేడి? పెళ్ళైనాక మాగ తొలకొస్తీ. ఆ పక్క పడుతున్న పొల్లెవలే? మా దోస్తు తొలకొచ్చిన మన ఊరికి. నాడు తాత గిడుంటే గిట్లనే అడుగుతాడు. ఏదేమైనా ఈ పొల్ల వల్ల వెనకటి దినాలు యాదకొచ్చినాయి.